హిందూ దేశంగా చేయాలని చెప్పి ఇప్పుడు నేపాల్ జెన్జీ ఏమొచ్చేసి ఉద్యమాలు చేస్తున్నారు. రోడ్ల మీదకి వచ్చేసారు. మసీదుల్లో దూరిపోతున్నారు. అక్కడ పైన ఉన్నటువంటి జెండాలు పీకేస్తున్నారు. అలాగే లోపల తగలబెట్టేస్తున్నారు. మరి ఇప్పుడు నేపాల్ యువతని మనం ఆదర్శంగా తీసుకోవాలా వద్దా? ఇంతకుముందు సిజేపీ వాళ్ళు జంతర్ మంతర్ వద్ద ఏమన్నారు? నేపాల్ దేశాన్ని ఆదర్శంగా తీసుకోండి, అక్కడ ఉన్నటువంటి జెన్జీని వాళ్ళని ఆదర్శంగా తీసుకొని మనం ఉద్యమం చేయాలని చెప్పారు కదా. ఇప్పుడు మరి మనం నేపాల్ యువతని ఆదర్శంగా తీసుకొని ముందుకు వెళ్దామా వద్దా? ముందుకు వెళ్ళాలి కదా. హిందూ దేశంగా వాళ్ళు వాళ్ళ యొక్క దేశాన్ని కాపాడుకుంటున్నారు. హిందూ దేశంగా చేయాలని ఎందుకు అంటున్నారంటే అక్కడ ముస్లింల యొక్క ప్రభావం ఎక్కువైపోతుంది. వాళ్ళు హిందూ పండగలను చేసుకోనివ్వడం లేదు. హిందువులు ఒక గుంపుగా ఏదైనా ఒక శుభ కార్యక్రమం చేసుకుంటే దాని వాళ్ళ మీద రాళ్లు వేస్తున్నారు. వాళ్ళ యొక్క కార్యక్రమాలకి అడ్డు తగులుతున్నారు. ఇప్పుడు ఇంత ఉన్నటువంటి వీళ్ళే అడ్డు తగిలితే రేపు పొద్దున్న భారత్లాగా వీళ్ళు యొక్క సమూహం పెరిగిపోతే మన పరిస్థితి ఏంటి అని చెప్పి ఇప్పుడు నేపాల్లో ఉన్నటువంటి యువత అంతా కూడా ఇప్పుడు రోడ్ల మీదకి వచ్చేసారు. దాంతో కొంతమంది ముస్లింలు మళ్ళీ ఇప్పుడు వాళ్ళు వచ్చినటువంటి దారినే పోతున్నారు. కొన్ని ప్రాంతాలను వదిలేస్తున్నారు వాళ్ళు కూడా అక్కడ. మరి ఇప్పుడు మనం ఇక్కడ ఆదర్శంగా తీసుకోవాలా వద్దా? అది చెప్పండి.